ఎందుకంటే వీడు నా ఫ్రెండ్, వీడికి ఏం కావాలో నాకు తెలుసు. అలాగా తనకి ఫ్రెండ్స్ ప్రియుడ్ అయితే చేశారు. వీడు ఎందుకు చేశానంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్షిప్ డైలాగ్ మీద, అందుకే ఈరోజు అయితే చేసిన. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ ఫొటోస్ పెట్టి కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ పెట్టి కానీ చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో పెట్టేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే డిస్క్రిప్షన్ కింద ఏమైనా లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించని చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి బిగ్ మ్యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా టెస్ట్కి యానిమేషన్ అనేది మళ్ళీ చెప్తాను. ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి 4.09 millisecond దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ అయితే స్పీడ్ వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసి 3 dots మీద పిల్కుంబుడిషన్ అయితే ఇలా రెడ్ మార్క్ దగ్గర యాడ్ చేసుకోండి. ఇలా మీ ఫొటోస్ అని మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అని ఇలా యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓన్లీ 4 ఫొటోస్తోనే కంప్లీట్ అవుతుంది వీడియో అనేది. ఇలా ఈ ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. నేను ఇలా యాడ్ చేస్తున్నాను, మీరు కానీ అలాగే యాడ్ చేసుకోండి ఫొటోస్ అనేది. లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరకు అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఫొటోస్ ఇలా ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత సెపరేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసుకోండి. టెస్ట్ మీద క్లిక్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కే యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. టెస్ట్ అనేది కే యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుంది, కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్క్ పేట్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా టెస్ట్ కనపడుతుందా, టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుందా పేజ్ చేసేసేయండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా టెస్ట్ మొత్తానికి అనేది ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా నేను ఎలా పేజ్ చేస్తున్నాను, మీరు కానీ అలాగే పేజ్ చేసేసేయండి. టెస్ట్ మొత్తానికి అనేది మీరు ఓన్లీ ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుందిగా పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుందిగా పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ బిగ్ మార్క్ దగ్గరికి ఇలా స్టార్టింగ్ బిగ్ మార్క్ దగ్గరికి ఇలా వచ్చేసేయండి. టైం చెప్తే అక్కడ దగ్గరికి వచ్చేసేయండి. 4.09 millisecond దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ ఇచ్చేసి ఉంటాను. ఆ వీడియో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఈ వీడియో అనేది ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా ఈ వీడియో అనేది ఇలా వచ్చేస్తుంది. వీడియో మీద క్లిక్ చేసి 3 dots మీద క్లిక్ చేసి పిల్కుంబడి షేర్ వచ్చేసి వీడియో అనేది లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరికి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోండి. 13.03 millisecond దగ్గరకు వచ్చేసి ఇక్కడ దగ్గరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వీడియో మీద క్లిక్ చేసుకొని బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫోటో అనేది ఇలా వచ్చేస్తుంది. రిబన్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్ అనేది ఇలా యానిమేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా టెస్ట్కి ఫొటోస్ ఇలా యాడ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కనే షేర్ ఐకాన్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ బేస్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.